స్టార్ట్ అయింది ఇది. హలో, గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్. ఈరోజు మనము ఫిట్టర్ ట్రేడ్కి సంబంధించి క్లాసులు చెప్పుకుంటా ఉన్నాము. దీంట్లో ఇది నా వీడియో వచ్చేసి 3వ క్లాసు. ఫస్ట్ క్లాస్లో మనము డ్రిల్స్కి ముందు వేరే క్లాసులు చెప్పుకున్నాము. ఆ క్లాసులు తర్వాత డ్రిల్స్ క్లాసులు చెప్పుకుంటున్నాము. ఈరోజు డ్రిల్స్ అంటే తెలుసు కదా మనకు. డ్రిల్స్ అంటే ఏవైనా హోల్స్ వేసుకోవడానికి ఈ డ్రిల్ బిట్స్ను ఉపయోగిస్తారనమాట. అంటే మెటల్స్లలో డ్రిల్ హోల్స్ వేసుకోవడానికి ఉపయోగపడేటువంటివి డ్రిల్స్ అనమాట. ఈ డ్రిల్స్ అనేటివి మనకు తెలుసు. దీనిలో తయారు చేసే మెటీరియల్ వచ్చేసి హై స్పీడ్ స్టీల్ అనమాట. హెచ్ఎస్ఎస్ అని హై స్పీడ్ స్టీల్ తోటి ఈ డ్రిల్స్ని తయారు చేస్తారు. అసలు ఈ డ్రిల్లింగ్ అనేటువంటిది అంటే డ్రిల్లింగ్ అంటే ఏంది? హోల్స్ వేసే విధానం అన్నమాట. హోల్స్ వేసే విధానాన్ని డ్రిల్లింగ్ అంటారు. ఈ డ్రిల్లింగ్ వేసే ఆపరేషన్ అనేది మెటల్స్కు హోల్ వేసిన తర్వాత ఇంటర్నల్గా ఏవైనా ఆపరేషన్స్ ఉంటే, అంటే ఇంటర్నల్గా మనము ఒక నట్టు తయారు చేసుకోవాలనుకోండి, దాంట్లో మనము హోల్ వేసిన తర్వాత ట్యాప్ తిప్పడం ద్వారా ఇంటర్నల్ హోల్స్ వేసుకుంటాం అనమాట. లేదంటే ఏదైనా పెద్ద పెద్ద జాబ్స్ ఉంటే కన్నా వాటిల్లో ఇంటర్నల్ ఆపరేషన్స్ ఏమైనా ఉంటే కన్నా ఫస్ట్ ఆపరేషన్ మనం డ్రిల్లింగ్ ఖచ్చితంగా చేయాల్సిందే. ఒకవేళ ఆ హోల్ సైజు కనీసం పెద్ద 100 mm సైజు ఉన్నా కూడా చిన్న డ్రిల్ తోటే స్టార్ట్ కావాలంటే చిన్న హోల్ అంటే 10 mm హోల్, తర్వాత 15 mm హోల్, తర్వాత 20 mm హోల్ వేసుకొని ఆ తర్వాత బోరింగ్ టూల్స్ పెట్టి బోరింగ్ ఆపరేషన్స్ ద్వారా హోల్స్ అన్నింటిని ఎన్లార్జ్ చేసుకుంటాం అనమాట. అంటే అవన్నీ కూడా ఇంటర్నల్ పార్ట్స్, ఇంటర్నల్ ఆపరేషన్స్ అనమాట. ఇట్లా ఇంటర్నల్ ఆపరేషన్స్ ఏవైనా చేసుకోవడానికి ముందుగా మెటల్స్లలో డ్రిల్లింగ్ వేసుకోవడం అనేది ఫస్ట్ ఆపరేషన్ అనమాట. ఇక్కడ రాసింది కూడా అది. మనము ఈ నిమీ బుక్, మనకు చెన్నై వాళ్ళు ప్రింట్ చేసినటువంటి నిమీ బుక్ ద్వారా మనం ఈ లెసన్స్ అన్నీ కూడా కవర్ చేస్తూ ఉన్నాము. ఈ నిమీ బుక్లో మనకు కీవిఎస్ లెవెల్ 5 నుంచి ఈ క్లాసులు జరుగుతూ ఉన్నాయి అన్నమాట. క్లాసులు మన ఐటీలలో చెప్పుకునేటువంటి క్లాసులన్నీ కూడా ఎంఎస్క్యూఎఫ్ లెవెల్ 5 నుంచే చెప్పుకుంటున్నాము. ఆ బుక్లే రెఫర్ చేసుకుంటున్నాము. సో దాంట్లోనే ఈ డ్రిల్లింగ్ అనేటువంటి ఆపరేషన్ కూడా చేస్తూ ఉన్నాం. డ్రిల్లింగ్ అనేటువంటి ఆపరేషన్ మీద కూడా లెసన్స్ జరుగుతూ ఉన్నాయి. డ్రిల్లింగ్ చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి సాధనాన్ని డ్రిల్స్ అని చెప్పేసి అంటారు. సో ఈ డ్రిల్లింగ్ ఆపరేషన్ ఇక్కడ ఏం రాసినారో చదువుదాం. డ్రిల్లింగ్ ఈజ్ ద ప్రొడక్షన్ ఆఫ్ cylindrical holes of definite diameters in workpieces by using a multi-point cutting tool called a drill. It is the first operation done internally for any further operations. అంటే ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఈ డ్రిల్లింగ్ అనేటువంటి ఆపరేషను ఏదైనా సిలిండ్రికల్ ఆపరేషన్స్ ప్రొడక్షన్లలో, అంటే ఎక్కువ సంఖ్యలో ప్రొడక్షన్ చేసేటప్పుడు సిలిండ్రికల్ హోల్స్ ఏవైనా వేసుకోవాలంటే కన్నా ఆ హోల్స్ వేసుకోవడానికి ఉపయోగపడేటిదే ఈ డ్రిల్ అనమాట. సో ఈ డ్రిల్లింగ్ ఆపరేషన్ తర్వాత మనం రకరకాల ఆపరేషన్స్, డ్రిల్లింగ్ తర్వాత బోరింగ్ చేసుకోవచ్చు, లేదంటే థ్రెడ్డింగ్, ఇంటర్నల్ థ్రెడ్డింగ్ చేసుకోవచ్చు, లేదంటే ఇంటర్నల్ టేపర్ టర్నింగ్ చేసుకోవచ్చు, అట్లనే ఇంటర్నల్ స్టెప్ టర్నింగ్ చేసుకోవచ్చు. ఇట్లా రకరకాల ఆపరేషన్స్ ఉన్నాయన్నమాట. అట్లనే ఇంటర్నల్గా బేరింగ్స్ ఏమైనా కూర్చోబెట్టడానికి కూడా ముందు డ్రిల్లింగ్ వేసుకున్న తర్వాతనే బోరింగ్ చేసుకొని ఆ హోల్ను హై యాక్యురసీకి బేరింగ్ సైన్స్ 0.02 వరకు కూడా ఫినిషింగ్ చేసుకొని దాంట్లో బేరింగ్ సెట్ చేసుకుంటాం అనమాట. అట్లా రకరకాల ఆపరేషన్స్, ఇంటర్నల్ ఆపరేషన్స్ చేసుకోవడానికి సిలిండ్రికల్ షేప్లో మాత్రమే. మళ్ళీ ఒకవేళ స్క్వేర్ షేప్స్ కానీ లేకపోతే హెక్సాగన్ షేప్స్ కానీ ఏమైనా ఉంటే కానీ వాటిలను మనం డిఫరెంట్ టూల్స్ని ఉపయోగించి వాటిల్లో రకరకాల షేప్స్ని తయారు చేసుకోవచ్చు. అయితే ఫస్ట్ ఆపరేషన్ అనేది మనకి ఇక్కడ డ్రిల్లింగ్ అనమాట. సో దీంట్లో తర్వాత వచ్చేసి టైప్స్ ఆఫ్ డ్రిల్స్ అండ్ దేర్ స్పెసిఫికేషన్స్. దేర్ స్పెసిఫిక్ యూసెస్. టైప్స్ ఆఫ్ డ్రిల్స్ అంటే రకరకాల డ్రిల్స్, వాటి యొక్క స్పెసిఫిక్ యూస్ అంటే పర్టికులర్గా ఆ డ్రిల్స్ దేనికి, ఏ పర్పస్ కోసం ఉపయోగపడతాయి అనేది. దీంట్లో ముందుగా మనం చెప్పుకునేటువంటిది ఏంటంటే ఇక్కడ ఉండేది ఫ్లాట్ డ్రిల్ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి మనము మన టెక్నికల్ సైడ్ ఈ ఫ్లాట్ డ్రిల్ అనేది ఉపయోగించము, కేవలం ట్విస్ట్ డ్రిల్ మాత్రమే ఉపయోగిస్తాము. సో ఈ ఫ్లాట్ డ్రిల్ వచ్చేసి ద ఎర్లియస్ట్ ఫార్మ్ ఆఫ్ డ్రిల్ వాజ్ ద ఫ్లాట్ డ్రిల్ విచ్ ఈజ్ ఈజీ టు ఆపరేట్ బిసైడ్ బీయింగ్ ఎక్స్పాన్సివ్ టు ప్రొడ్యూస్. సో ఇక్కడ ఏంటంటే ది ఎర్లియస్ట్ ఫార్మ్ ఆఫ్ డ్రిల్ అంటే
ముందు తరాల వాళ్ళు అంటే ఎప్పుడైతే ఈ టెక్నికల్గా బాగా డెవలప్ కాకముందు ఈ ఫ్లాట్ డ్రిల్ అనేటువంటిది తయారు చేసుకొని వాడేవాళ్ళు అనమాట. సో దీన్ని తయారు చేసుకోవడానికి చాలా ఎక్స్పెన్సివ్ అయ్యేది అనమాట. వాస్ ఫ్లాట్ డ్రిల్ విచ్ ఈజ్ ఈజీ టు ఆపరేట్. ఇది ఈ ఫ్లాట్ డ్రిల్ని ఆపరేట్ చేసుకోవడానికి ఈజీగానే ఉంటుందన్నమాట. బిసైడ్స్ బీయింగ్ ఇన్ఎక్స్పెన్సివ్, ఇది పెద్ద ఎక్స్పెన్సివ్ అయ్యేటువంటి ఇది కూడా కాదనమాట. అంటే చాలా చీప్గానే తయారు చేసుకోవచ్చు, ఈజీగా కూడా దీంతో ఆపరేషన్ చేసుకోవచ్చు. యాక్చువల్గా ఈ ఫ్లాట్ డ్రిల్ అనేటివి ఎక్కువగా కార్పెంటర్స్ అంటే చెక్క పని చేసే వాళ్ళు మాత్రమే ఈ ఫ్లాట్ డ్రిల్స్ ఉపయోగిస్తూ ఉంటారు. కానీ మెటల్ ఇండస్ట్రీస్లలో లేకపోతే మెటల్ వర్క్షాప్స్లలో ఈ ఫ్లాట్ డ్రిల్స్ అనేటివి అస్సలు ఉపయోగపడవు అనమాట. కాబట్టి ఈ ఫ్లాట్ డ్రిల్స్ అనేటివి మనము మన టెక్నికల్ సైడు జస్ట్ తెలుసుకోవడం కోసమే నేర్చుకుంటాం అనమాట. దీని గురించి మనకు ఎలాంటి ఉపయోగం ఏమి ఉండదు మన టెక్నికల్ ఫీల్డ్లో. ఇట్స్ ఆపరేటింగ్ ఎఫిషియన్సీ ఈజ్ వెరీ లో. దీన్ని ఆపరేషన్ చేసుకునే విధానం అంటే దీన్ని ఉపయోగించి ఎక్కువ సంఖ్యలో మనం ఎలాంటి హోల్స్ వేసుకోలేము, చాలా టైం పడుతుంది. అంటే డ్రిల్లింగ్ వేసుకోవడానికి చాలా టైం పడుతుంది. అట్లనే చాలా ఎక్కువ టైం పట్టడమే కాకుండా చాలా ఎక్కువగా ఎక్స్పెన్సివ్ కూడా అవుతుంది అనమాట. సో ఈ డ్రిల్ అనేది మనకు పెద్ద ఉపయోగం ఏం కాదు, కేవలం కార్పెంటర్లు మాత్రం ఈ టైంలో ఉపయోగిస్తూ ఉంటారు అనమాట. సరే, ఏదైతే ఈ ఫ్లాట్ డ్రిల్ గురించి చూస్తున్నామో ఈ ఫ్లాట్ డ్రిల్లో కూడా కొన్ని యాంగిల్స్ కూడా ఇచ్చినాడు. ఇది వచ్చేసి ఇక్కడ పాయింట్ యాంగిల్ అనేది ఇక్కడ చూపిస్తున్నాడు, చిజిల్ ఎడ్జ్ అనేది ఇక్కడ చూపిస్తున్నాడు. తర్వాత కటింగ్ క్లియరెన్స్, ఈ చిన్న ఏరియా ఏదైతే ఉందో అక్కడ అది కటింగ్ క్లియరెన్స్. తర్వాత ఈ రేక్ యాంగిల్ అనమాట. ఇది అంటే ఇక్కడ చూపిస్తున్నాడు కదా, ఇది రేక్ యాంగిల్. తర్వాత టేపర్ గ్రూస్ బాడీ క్లియరెన్స్. టేపర్ గివ్స్, ఈ టేపర్ అనేది బాడీ క్లియరెన్స్ ఇస్తుంది అనమాట. టేపర్ గివ్స్ బాడీ క్లియరెన్స్. సో ఇది టోటల్గా ఫ్లాట్ డ్రిల్ గురించి. తర్వాత ఈ ఫ్లాట్ డ్రిల్ మనకు అంటే చెప్పుకోవడానికి మనం తెలుసుకోవడానికి మాత్రమే ఫ్లాట్ డ్రిల్. కాకపోతే ఈ ఫ్లాట్ డ్రిల్ మనము మన టెక్నికల్ సైడ్ మన ఇంజనీరింగ్ ఫీల్డ్లో ఈ ఫ్లాట్ డ్రిల్ అనేది ఉపయోగపడదు, అది ఒకటి గుర్తుపెట్టుకోండి చాలు. తర్వాత ఇంపార్టెంట్ వచ్చేసి ట్విస్ట్ డ్రిల్. ఆల్మోస్ట్ ఆల్ డ్రిల్లింగ్ ఆపరేషన్స్ ఈజ్ డన్ యూసింగ్ ఏ ట్విస్ట్ డ్రిల్. ఈ ట్విస్ట్ డ్రిల్ను ఉపయోగించే మనం అన్ని రకాల ఆపరేషన్స్ని కంప్లీట్ చేసుకుంటాం అనమాట. అంటే ఇంటర్నల్గా ఏ ఆపరేషన్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా మనము ముందు డ్రిల్లింగ్ వేయడం ద్వారానే ఇంటర్నల్ ఆపరేషన్స్ అన్నీ కూడా చేస్తాం. అంటే ఇంటర్నల్ ఆపరేషన్స్ ఏవి ఉన్నా కూడా ఫస్ట్ డ్రిల్లింగ్ ఆపరేషన్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఈ డ్రిల్లింగ్ ఆపరేషన్ కంటే ముందు కూడా ఇంకొకటి ఉంది, సెంటర్ డ్రిల్ అనేది. సెంటర్ డ్రిల్ అనేది అంటే ఖచ్చితమైన సెంటర్లో డ్రిల్ వేసుకున్న తర్వాత డ్రిల్స్ను ఉపయోగించుకుంటాము. సో ఏది ఏమైనా కూడా సెంటర్ డ్రిల్ అనేది పూర్తిగా హోల్ వేయడానికి కాదు, జస్ట్ సపోర్టింగ్ కోసం ఆ సెంటర్ డ్రిల్ని ఉపయోగిస్తాము. దాని తర్వాత ఈ డ్రిల్స్ను ఉపయోగిస్తాం అనమాట. సో ఆల్మోస్ట్ ఆల్ డ్రిల్లింగ్ ఆపరేషన్స్ ఈజ్ డన్ యూసింగ్ ఏ ట్విస్ట్ డ్రిల్. ఇట్ ఈస్ కాల్డ్ ఏ ట్విస్ట్ డ్రిల్ యాజ్ ఇట్ హ్యాస్ 2 or more స్పైరల్ ఆర్ హెలికల్ ఫ్లూయిడ్స్ ఫార్మ్డ్ అలాంగ్ ఇట్స్ లెంగ్త్. అంటే ఈ లెంగ్త్ వైజ్, ఇది బాడీలో ఉంది కదా, ఈ బాడీ లెంగ్త్ వైజ్లో హెలికల్గా అంటే మెలికలు తిరిగినటువంటి గ్రూవ్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ కనపడతాయి మనకు ఈ ఏరియాలో. ఇక్కడ ఈ ఆరో మార్క్ చూపిస్తున్నాడు కదా, అదే ఇక్కడ లెంగ్త్లోకి వచ్చేసరికి ఈ పాయింట్ నుంచి ఇది మెలికలు తిరిగి ఇట్లా బయటకు వచ్చేస్తుంటాయి అన్నమాట. ఇవి 2 ఉంటాయి, ఇటు పక్క ఒకటి ఉంటే దానికి ఆపోజిట్లో ఇంకోటి ఉంటుంది అన్నమాట. దీనికి ఆపోజిట్లో ఇంకోటి ఉంటుంది. అంటే ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఆరో మార్క్ చూపిస్తున్నాడు, అదే పోర్షన్ ఇక్కడ, ఇది గ్రూ అనమాట. అంటే ఇక్కడ మెటీరియల్ ఏమి ఉండదు, కేవలం గ్రూ మాత్రమే ఈ స్పేస్. దీన్ని హెలికల్ ఫ్లూయిడ్స్ అని చెప్పేసి అంటారు, గుర్తుపెట్టుకోండి ఆ పాయింట్ ఒకటి, హెలికల్ గ్రూస్. ఈ హెలికల్ గ్రూస్ యొక్క ఉపయోగం ఏంటంటే ఉపయోగాలు మళ్ళీ మనం చెప్పుకోవచ్చు, అయితే ఇప్పుడు కూడా అవకాశం ఉంది కాబట్టి చెప్పుకోవచ్చు. ఏంటంటే ఈ హెలికల్ గ్రూస్లో నుంచి కట్ అయినటువంటి చిప్స్ ఈజీగా బయటికి రావడానికి, అట్లనే మనం డ్రిల్ బిట్స్ కానీ మెటల్స్ కానీ హీట్ కాకుండా కూలింగ్ మెటీరియల్ అంటే కూలెంట్ను ఉపయోగిస్తూ ఉంటాం అనమాట. అంటే లూబ్రికెంట్స్ని ఉపయోగిస్తాం అన్నట్టు. మెటీరియల్లో హీట్ ఎక్కకుండా దాంట్లో కూలెంట్ అప్లై చేస్తూ ఉంటాం. అంటే వాటర్ లాంటివి, వాటర్లో కొద్దిగా డ్రోమస్ ఆయిల్ వేయడం వల్ల అది తెల్లగా వాటర్ అవుతుంది. ఆ వాటర్ను ఉపయోగించి ఈ మెటీరియల్స్ని కానీ డ్రిల్స్ని కానీ కూల్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఆ కూలింగ్ పర్పస్ కోసం ఉపయోగపడేటువంటి ద్రవాలు ఏవైతే ఉంటాయో, అంటే
ద్రవాలంటే మనకు కూలింగ్ చేసేటువంటి లిక్విడ్స్ అన్నమాట. అవి ఈ ట్విస్ట్ ఫ్లూట్స్లో నుంచి కటింగ్ ఎడ్జ్ దాకా వెళ్తాయి. అట్లనే కట్ అయినటువంటివి ఈ హెలికల్ గ్రూవ్స్లో నుంచి బయటకు వస్తూ ఉంటాయి అన్నమాట. ఇది ఆ హెలికల్ ఫ్లూట్స్ యొక్క ఉపయోగం. తర్వాత ద 2 బేసిక్ టైప్స్ ఆఫ్ ట్విస్ట్ డ్రిల్స్ ఆర్, అంటే ఈ ట్విస్ట్ డ్రిల్స్లో 2 టైప్స్ ఉన్నాయి. ఆ 2 టైప్స్ ఏంటంటే ఇక్కడ ప్యారలల్ షాంక్, ఇక్కడ టేపర్ షాంక్. ఈ టేపర్ షాంకులు వచ్చేసి ఎక్కువ పెద్ద పెద్ద సైజులన్నీ ఉంటాయి. ఈ ప్యారలల్ షాంక్ వచ్చేసి కేవలం 13 mm వరకు మాత్రమే ఉంటాయి. ప్యారలల్ షాంక్ అండ్ టేపర్ షాంక్ ప్యారలల్ షాంక్ ట్విస్ట్ డ్రిల్స్ ఆర్ అవైలబుల్ బిలో 13 mm. అంటే ఈ ప్యారలల్ షాంక్ ఉన్నటువంటి ఈ డ్రిల్ బిట్స్ మనకు కేవలం 13 mm వరకు మాత్రమే, 13 mm కూడా ఉండవు, 12.5 mm అంటే ½ ఇంచ్ వరకే ఉంటాయన్నమాట ప్యారలల్ షాంక్వి. ఇక్కడేమో 13 mm అంటే కొన్ని పెద్ద పెద్ద ఇంజనీరింగ్ సైడు పెద్ద పెద్ద కంపెనీలలో కొద్దిగా స్టాండర్డ్ డ్రిల్ చెక్స్ను ఉపయోగిస్తారు కాబట్టి ఖచ్చితంగా 13 mm కూర్చోవడానికి లేకపోతే 14 mm కూర్చోవడానికి కూడా అవకాశం ఉంటాయి. కాబట్టి వాళ్ళు 13 mm అని రాశారు, తప్పేం లేదు. ఇక్కడ మనకు 12.5 అంటే ½ ఇంచ్ వరకు మనము ఈ ప్యారలల్ షాంక్ డ్రిల్స్ అందుబాటులో ఉంటాయి, వీటిని ఉపయోగించుకోవచ్చు. అయితే పెద్ద సైజు, లార్జ్ సైజు ఇవి మళ్ళీ ఈ టేపర్ షాంకులలో మనకు చిన్న సైజులు దొరకవు. అంటే అప్ టు 6 mm వరకు కూడా ఈ టేపర్ షాంకులో దొరకవు, అందుబాటులో ఉండవు అనమాట. ఈ ఆఫ్టర్ 6 mm సైజు నుంచి మాత్రమే పెద్ద పెద్ద సైజుల వరకు, అంటే దాదాపు 1.5 ఇంచ్ వరకు లేకపోతే 40 mm వరకు కూడా ఈ టేపర్ షాంకులోనే దొరుకుతాయి అన్నమాట. తర్వాత దీంట్లో పార్ట్స్ చూస్తాం. పార్ట్స్ ఆఫ్ ఏ ట్విస్ట్ డ్రిల్. ఇక్కడ టోటల్ లెంగ్త్ వచ్చేసి మనకు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా టోటల్ లెంగ్త్. కానీ ఇక్కడ మనము ఈ పోర్షన్ బాడీ అంటున్నాము, ఈ పోర్షన్ ప్యారలల్ షాంక్ అంటున్నాము. టేపర్ షాంక్ కాడికి వచ్చేసరికి ఇది టేపర్ షాంకు, ఇది బాడీ. అయితే టేపర్ షాంకులోనే ఇంకొక పార్ట్ ఉంది, ట్యాంగ్ అనేది. ట్యాంగ్ అంటే 4 భాగం అనమాట. ఇదే మనకు స్పిండిల్ లోపల ఉన్నటువంటి ఈ పోర్షన్ ఏదైతే ఉంటుందో ఆ పోర్షన్ ఇది సెట్ అయిన తర్వాతనే ఇది ఆ స్పిండిల్తో పాటు రొటేట్ కావడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఈ ట్యాంక్ పోర్షన్ లేకపోతే కన్నా ఈ డ్రిల్ బిట్ రొటేట్ కాదనమాట. డ్రిల్లింగ్ మిషన్లో ఫ్రీగా ఉండిపోయి కింద పడిపోతూ ఉంటుంది. సో ఈ ట్యాంగ్ అనేది ఇక్కడ త్రిప్పబడడానికి, అంటే డ్రివన్ బై దిస్ ట్యాంగ్, ఆ స్పిండిల్ లోపల ఉన్నటువంటి ఇదే పోర్షను ఈ పోర్షన్లో ఇది సెట్ అవుతుంది కాబట్టి ఈ ట్యాంక్ పోర్షన్ అనేది ఈజీగా తిప్పడానికి, ఈ డ్రిల్ బిట్ను తిప్పడానికి ఈజీగా ఉంటుంది అనమాట. అంటే స్పిండిల్తో పాటు ఈ డ్రిల్ బిట్ కూడా తిరుగుతూ ఉంటుంది. తర్వాత ఈ పోర్షన్ అంతా కూడా బాడీ. ఈ బాడీలో ఏవైతే ప్యారలల్ షాంక్లో పార్ట్స్ ఉన్నాయో ఏ పార్ట్స్ దీంట్లో కూడా ఉన్నాయి. సరే, దీంట్లో ఫ్లూట్స్ ఇక్కడ చూపిస్తున్నాడు, అదే పోర్షన్ ఫ్లూట్స్. తర్వాత రెండోది వచ్చేసి రెడ్యూస్డ్ డయామీటర్ అంటే ఈ భాగాన్ని మనం రెడ్యూస్డ్ డయామీటర్ అంటాము. అంటే ఇక్కడ సన్నగా 2 గీతలు కనపడుతూ ఉన్నాయి కదా, అక్కడ తర్వాత ఇక్కడ. సో దాన్ని మార్జిన్ అంటారు అనమాట. అంటే అది కటింగ్ ఎడ్జ్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అది పూర్తిగా దాంతోపాటు పోయి మొత్తం రౌండ్గా ఉంటుందన్నమాట. దాన్ని మార్జిన్ అంటాము. ఆ మార్జిన్ అనేది ఖచ్చితమైన సైజుని ఇస్తుంది అనమాట, హోల్ సైజును. అట్లనే ఈ రెడ్యూస్డ్ బాడీ అనేది ఫ్రిక్షన్ తగ్గించడానికి ఈ బాడీని రెడ్యూస్ చేస్తారు. అంటే ఈ మార్జిన్ సైజుకు ఈ బాడీ అంతా ఒకటే సైజులో ఉన్నదంటే అది ఫ్రిక్షన్ ఎక్కువైపోయి, అంటే డ్రిల్లింగ్ వేసేటప్పుడు ఆ హోల్కు పూర్తిగా రాసుకుంటా ఫ్రిక్షన్ ఎక్కువ చేసి తొందరగా డ్రిల్ బిట్లు హీట్ అయిన తర్వాత ఇరిగిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ బాడీ క్లియరెన్స్ అనేదాన్ని తయారు చేస్తారనమాట. దాన్నే రెడ్యూస్డ్ డయామీటర్ అంటారు, దాన్నే బాడీ క్లియరెన్స్ కూడా అంటారు. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, బాడీ క్లియరెన్స్కు రెడ్యూస్డ్ డయామీటర్కు ఒకటే అర్థం. సో ఇది బాడీ క్లియరెన్స్ అన్న ఇదే పోర్షను, రెడ్యూస్డ్ డయామీటర్ అన్న కూడా అదే పోర్షన్. తర్వాత ల్యాండ్స్, నేను మార్జిన్ అని చెప్పినాను కదా, దాన్ని ఇక్కడ ల్యాండ్స్ అని రాసినారు. అంటే అవే మనకు కటింగ్ చేయడానికి ఉపయోగపడేటువంటి భాగాలన్నమాట. తర్వాత కటింగ్ ఎడ్జ్. ఈ కటింగ్ ఎడ్జ్తో పాటు ఈ ల్యాండ్ కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట, ఇట్లా రౌండ్గా దాంతో పాటు బయటికి వెళ్తూ ఉంటుంది. సో ఇది టోటల్గా దీంట్లో ఉన్నటువంటి పార్ట్స్. తర్వాత చివరిగా వచ్చేసి డయా అంటే కటింగ్ ఎడ్జ్, ఆ పక్క నుంచి ఈ పక్క వరకు. అంటే కటింగ్ ఎడ్జ్ని మనము క్యాలిపర్తో కొలుసుకునేటప్పుడు
ఇక్కడ డయామీటర్ని ఏ విధంగా యారో మార్కులు వేసి ఎక్స్టెన్షన్ చేసి యారో మార్కులు వేసి చూపిస్తున్నారో సేమ్ అదే విధంగా డ్రిల్ బిట్ యొక్క సైజును మెజర్ చేసుకోవాలి. ఈ పాయింట్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ అంటే ఇక్కడ ఎక్స్టెన్షన్ లైన్లు ఇచ్చినారు కదా, ఈ లైన్లు ఏ విధంగా అయితే చూపిస్తున్నాడో అదే విధంగా డ్రిల్ బిట్ను మన చేతిలో పట్టుకొని క్యాలిపర్ తోటి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కు సైజు కొలుసుకోవడం అనేది జరుగుతుంది. అట్లా కొలుచుకుంటేనే మనకు కరెక్ట్గా డ్రిల్ సైజ్ ఎంత అనేది తెలుస్తుంది. ఒకవేళ మనము ఇక్కడ పెట్టి కొలుచుకుంటే కన్నా అది కరెక్ట్గా రాదు. ఈ ప్రాంతంలో పెట్టి కొలుచుకుంటే కరెక్ట్ రాదు. ఇక్కడ పెట్టుకుని కొలుచుకున్నా కూడా కరెక్ట్ రాదు. ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కూడా రెడ్యూస్డ్ డయామీటర్ అంటే బాడీ క్లియరెన్స్ ఉంటుంది కాబట్టి అది కరెక్ట్ సైజ్ చూపించదు. కేవలం కటింగ్ ఎడ్జెస్ మీద మాత్రమే వర్నియర్ క్యాలిపర్ యొక్క వెబ్స్ని పెట్టి చెక్ చేసుకోవాలన్నమాట. తర్వాత పార్ట్స్ ఆఫ్ ఏ ట్విస్టిల్లో ఉన్నటువంటి పార్ట్స్. డ్రిల్స్ ఆర్ మేడ్ అవుట్ ఆఫ్ హై స్పీడ్ స్టీల్ అంటే హై స్పీడ్ స్టీల్ HSS మెటీరియల్స్ తోటి ఈ డ్రిల్ బిట్స్ అన్నింటిని కూడా తయారు చేస్తారు. ది స్పైరల్ ఫ్లూట్స్ ఆర్ మిషన్డ్ అట్ అన్ యాంగిల్ ఆఫ్ 27 degree టు ఇట్స్ యాక్సిస్. అంటే కటింగ్ ఫ్లూట్స్ అనేటివి ఇక్కడ చూపించినాం కదా, కటింగ్ ఫ్లూట్స్. ఈ ఫ్లూట్స్ అనేటివి ఈ యాంగిల్ ఇక్కడ చూపించినటువంటి యాంగిల్, ఇక్కడ చూపించినటువంటి యాంగిల్, ఇది 27.5 degree యాంగిల్లో వీటి యొక్క యాక్సిస్ ఉంటుంది అన్నమాట. సో ఇది ట్విస్టిల్లో పార్ట్స్. తర్వాత the flutes provided a correct cutting angle which provides an escape path for the chips. సో ఈ కటింగ్ చేసినటువంటి ఫ్లూట్స్ అంటే ఈ ఫ్లూట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫ్లూట్ భాగము, ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫ్లూట్ భాగంలో నుంచి ఏ మెటీరియల్స్ను కట్ చేసేటప్పుడు వచ్చేటువంటి చిప్స్ను ఈజీగా బయటికి తీసుకురావడానికి ఈ ఫ్లూట్స్ అనేవి ఉపయోగపడతాయి. ఇట్ క్యారీస్ ద కూలెంట్ టు ద కటింగ్ ఎడ్జ్ డ్యూరింగ్ ద డ్రిల్లింగ్ చేసేటప్పుడు మనం కూలెంట్ అనేది అప్లై చేస్తాం. కూలెంట్ అంటే ఏంది? కూలింగ్ మెటీరియల్, కూలెంట్ లిక్విడ్స్ అన్నమాట. ఈ అప్లై చేసినప్పుడు ఈ కటింగ్ ఎడ్జ్ వరకు కూలెంట్ తీసుకోవడానికి కూడా ఈ ఫ్లూట్స్ ఉపయోగపడతాయి. టు ద కటింగ్ ఎడ్జెస్ డ్యూరింగ్ డ్రిల్లింగ్ చేసేటప్పుడు కూలెంట్ను పూర్తిగా కటింగ్ ఎడ్జ్ దాకా పోవడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. సరే, ఇక్కడ కూడా పార్ట్స్ ఇచ్చినాడు. ఇది వచ్చేసి సెంటర్ లైన్. ఈ సెంటర్ లైన్ ఏమంటున్నాడు ఇక్కడ? డ్రిల్ యాక్సిస్. సెంటర్ లైన్ను డ్రిల్ యాక్సిస్ అంటున్నాడు. తర్వాత ల్యాండ్ అనొచ్చు, దీన్నే మార్జిన్ అని కూడా అనొచ్చు. ఇది ల్యాండ్. తర్వాత ఫ్లాంక్, ఉన్నీలే ఫ్లాంక్, ఇది ఫ్లాంక్ భాగము. తర్వాత లిప్ లెంగ్త్ అంటే ఈ కటింగ్ ఎడ్జ్ యొక్క కట్ చేసిన భాగం యొక్క లెంగ్త్ అనమాట. అది పాయింట్ యాంగిల్. ఈ పాయింట్ యాంగిల్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా, అంటే లిప్ యొక్క యాంగిల్ ఇక్కడ నుంచి ఇట్లా వచ్చింది, ఇట్లా నుంచి ఇక్కడ నుంచి ఇట్లా వచ్చింది. సో దీని యొక్క పాయింట్ యాంగిల్ని ఇక్కడ తీసుకుంటాం అనమాట. తర్వాత లిప్ యొక్క హైట్, ఇక్కడ యారో మార్క్ వేసి చూపించినటువంటి ఇది లిప్ యొక్క యాంగిల్. ఇది క్లియరెన్స్ యాంగిల్ అనేది ఇక్కడ కనపడుతుంది మనకు. ఇది క్లియరెన్స్ యాంగిల్. మనం డ్రిల్ బిట్ తీసుకొని చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటిది క్లియరెన్స్ యాంగిల్. తర్వాత పాయింట్ యాంగిల్, ఇది పాయింట్ యాంగిల్. సో ఈ పాయింట్ యాంగిల్ వచ్చేసి మనకు 118 degree ఉంటుందండి. తర్వాత ఈ డ్రిల్ బిట్ను డైరెక్ట్గా ఇట్లా మనం ఎదురుగా పెట్టుకొని చూసినప్పుడు దాని ముందు భాగంలో నుంచి మనకు కనపడేటువంటి పోర్షన్ అనమాట. ఇక్కడి నుంచి ఇక్కడికి డయామీటర్ అర్థమవుతుందా? ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడ ఏదైతే ఆరో మార్క్ వేయడానికి ఎక్స్టెన్షన్ లైన్ వేసినారో అది మనకు డయామీటర్. అంటే డ్రిల్ బిట్ యొక్క సైజు, పక్కా డ్రిల్ బిట్ ఏ సైజులో ఉండాలో ఆ సైజును ఈ డయామీటర్ అని చెప్పేసి అంటాము. తర్వాత ఫ్లూట్స్ అనేటివి ఇక్కడ ఇంతకుముందు చూపించినట్లు ఇక్కడ కూడా ఇచ్చినాడు. ఈ భాగం అంతా కూడా ఫ్లూట్స్ ఏరియా, ఈ భాగము. తర్వాత ఇక్కడ యాంగిల్ ఇచ్చినాడు 55 degree యాంగిల్ ఆఫ్ ద సెంటర్ లైన్ బిట్వీన్ ద కటింగ్ ఎడ్జెస్. ఇది సెంటర్ లైన్ ఉంది కదా, ఈ సెంటర్ లైన్ నుంచి ఈ కటింగ్ ఎడ్జ్ యొక్క యాంగిల్, వచ్చేసి 55 degrees. తర్వాత ఫ్లాంక్, ఇది ఈ భాగము మనకు ఫ్లాంక్ అవుతుంది అనమాట. తర్వాత ల్యాండ్ అనేది మనము ఇక్కడ కింద చూసినాం కదా, ఈ ల్యాండ్ పోర్షన్ అనేది మనకు క్లియర్గా ఇక్కడ అర్థమవుతుంది.
ఇది ల్యాండ్ పోర్షన్. ఈ ల్యాండ్ పోర్షన్ నుంచి ఈ ల్యాండ్ పోర్షన్ వరకు ఖచ్చితంగా డయామీటర్ ఆఫ్ ద డ్రిల్ బిట్ అనమాట. అంటే డ్రిల్ బిట్ యొక్క సైజు ఈ ల్యాండ్ మార్క్ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా తీసుకుంటాం. తర్వాత కటింగ్ ఎడ్జ్. కటింగ్ ఎడ్జ్ అనేది వచ్చేసి మనకు ఈ పోర్షన్ కటింగ్ ఎడ్జ్ అవుతుంది అనమాట. అంటే మనము ఇక్కడ చూసుకుంటే ఇది కటింగ్ ఎడ్జ్ అవుతుంది, అంటే ఇది లిప్ లెంగ్త్ అంటాం, ఇదే కటింగ్ ఎడ్జ్. ఇక్కడ మనకు డైరెక్ట్గా ఎదురుగా పెట్టుకొని చూసుకుంటున్నాం కాబట్టి ఇది కటింగ్ ఎడ్జ్ అవుతా ఉంది. ఇక్కడ కూడా కోర్ థిక్నెస్ వెబ్ అంటారు అనమాట. దీన్ని కోర్ థిక్నెస్ అంటే ఇక్కడ ల్యాండ్ అనేది ఏదైతే చూపిస్తున్నారో అదే ఇక్కడ వచ్చేసి మనకు కోర్ థిక్నెస్ వెబ్. అది మరి మీకు అర్థమవుతుందో కాదు, ఈ ల్యాండ్కు కోర్ థిక్నెస్ ఆఫ్ వెబ్కు ఖచ్చితమైన ఒకటే సైజ్ ఇచ్చినాడు అనమాట. 50 మార్కులు ఫ్లాంక్. తర్వాత పెరపరల్ క్లియరెన్స్ అంటే ఇది క్లియరెన్స్ అన్నమాట, చుట్టూ ఉన్నటువంటి క్లియరెన్స్. కేవలం మనకు డయామీటర్ చూసుకోవడానికి ఈ రోంత భాగమే, ఈ రోంత అంటే ల్యాండ్లో ఉన్నటువంటి ఈ కొద్దిగా భాగము, ఇక్కడ థిక్నెస్ కోర్ థిక్నెస్ అని చెప్పి ఈ భాగం మాత్రమే మనకు ఫుల్ డయామీటర్, అంటే టోటల్ డయామీటర్ యొక్క సైజ్ వచ్చేసి ఇక్కడ చూసుకుంటాము. ఇక్కడ పెరపరల్ క్లియరెన్స్ అనేది బాడీ క్లియరెన్స్ అనమాట. ఏదైతే మనకు క్లియరెన్స్ ఇక్కడ క్లియరెన్స్ చూపిస్తూ ఉన్నారో అదే ఇక్కడ చూపించినారు కదా, ఇక్కడ రిడ్యూస్డ్ డయామీటర్ అన్నారు కదా, ఆ డయామీటరే మనకి ఇక్కడ పెరపరల్ క్లియరెన్స్ అని చూపిస్తున్నాడు అనమాట. ఇది టోటల్గా డ్రిల్ బిట్లో ఉన్నటువంటి పార్ట్స్. ద పోర్షన్స్ లెఫ్ట్ బిట్వీన్ ద ఫ్లూట్స్ ఆర్ కాల్డ్ ల్యాండ్. అంటే ద పోర్షన్ లెఫ్ట్ బిట్వీన్ ద ఫ్లూట్స్ కాకుండా మిగిలిన భాగం అంతా కూడా మిగిలిన భాగాన్ని ద పోర్షన్ లెఫ్ట్ బిట్వీన్ ద ఫ్లూట్స్ ఆర్ కాల్డ్ ల్యాండ్ అంటే ఈ భాగం అని చెప్తున్నాం కదా. ఈ పోర్షన్ అనేది ఫ్లూట్స్ కాకుండా మిగతా భాగాన్ని ల్యాండ్ అని చెప్పేసి అంటారు అనమాట. ద సైజ్ ఆఫ్ ఎ డ్రిల్ ఈస్ డిటర్మైన్డ్ అండ్ గవర్నడ్ బై ద డయామీటర్ ఓవర్ ద ల్యాండ్. అంటే ఇందాక చెప్పాను కదా, ఈ ల్యాండ్ పోర్షన్ నుంచి ఈ ల్యాండ్ పోర్షన్ వరకు మనము అంటే ఇక్కడ ఎక్స్టెన్షన్ చేసినటువంటి ఈ లైన్లు ఇక్కడ ఆరో మార్క్ చూపిస్తున్నారు కదా, ఈ పోర్షన్ను ఏ విధంగా అయితే చూపిస్తున్నాడో అదే విధంగా మనం క్యాలిపర్ను పెట్టి కొలుచుకుంటే ఆ డయామీటర్ అనేది మనకు ఖచ్చితంగా తెలుస్తుంది అని చెప్తున్నాం కదా. అది ఇక్కడ ల్యాండ్ అని చెప్తున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ, సైజ్ ఆఫ్ ఏ డ్రిల్ ఈజ్ డిటర్మైన్డ్ అంటే డ్రిల్ యొక్క సైజు మనం తెలుసుకోవాలంటే కనుక అండ్ గవర్నడ్ బై ద డయామీటర్, ఈ డయామీటర్ యొక్క సైజు తెలుసుకోవాలంటే కనుక ఓవర్ ద ల్యాండ్స్ మీద క్యాలిపర్ని పెట్టి కొలుచుకుంటాం అనమాట. తర్వాత ద పాయింట్ యాంగిల్ ఈజ్ ద కటింగ్ యాంగిల్. ద పాయింట్ యాంగిల్ ఈజ్ ద కటింగ్ యాంగిల్. ఎక్కడ ఉంది పాయింట్ యాంగిల్, ఇది పాయింట్ యాంగిల్. ఇక్కడ ఈ యాంగిల్ అంటే ఇక్కడ వచ్చినటువంటి యాంగిల్, ఈ పాయింట్ యాంగిల్ను కటింగ్ యాంగిల్ అని చెప్తాము. అండ్ ఫర్ జనరల్ పర్పసెస్ వర్క్ ఇట్ ఈస్ 118 degrees. అంటే సర్వసాధారణంగా అన్ని రకాల పనులకు ఉపయోగపడేటువంటి డ్రిల్ యొక్క యాంగిల్ వచ్చేసి 118 degrees ఉంటుందన్నమాట. ద క్లియరెన్స్ సర్వ్స్ ద పర్పస్ ఆఫ్ క్లియరింగ్ ద బ్యాక్ ఆఫ్ ద లిప్ ఫ్రమ్ ఫ్లోటింగ్ విత్ ద వర్క్. ఇట్ ఈస్ మోస్ట్లీ 80 degrees. అంటే ఒకవేళ క్లియరెన్స్ ఏదైనా అవసరమైతే కనుక క్లియరెన్స్ పెట్టుకోవాలంటే కనుక అది ఎక్కువగా 8 degrees కంటే ఎక్కువ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ద క్లియరెన్స్ సర్వ్స్ ద పర్పస్ ఆఫ్ క్లియరింగ్ ద బ్యాక్ ఆఫ్ ద లిప్ ఫ్రమ్ ఫ్లోటింగ్ విత్ ద వర్క్. అంటే వర్క్తో పాటు చిప్స్ కానీ లేకపోతే కూలింట్ కానీ ఎంటర్ కావడానికి ఇంకా ఏదైనా క్లియరెన్స్ ఇవ్వాలనుకుంటే కానీ ఒక 8 degrees వరకు మనం క్లియరెన్స్ ఇచ్చుకోవచ్చు అనమాట. ఇది 118 degreesకు. తర్వాత డీప్ హోల్ డ్రిల్స్. డీప్ హోల్ అంటే చాలా ఎక్కువ లోతుకు వేయబడేటువంటి డ్రిల్స్ అనమాట. అంటే ఎక్కువ లెంగ్త్ ఉన్నటువంటి డ్రిల్స్ అని చెప్పుకోవచ్చు. డీప్ హోల్ డ్రిల్లింగ్ ఈజ్ డన్ బై యూసింగ్ ఏ టైప్ ఆఫ్ డ్రిల్ నోన్ యాజ్ డీ బిట్. డ్రిల్స్ ఆర్ మేడ్ ఆఫ్ హై స్పీడ్ స్టీల్. ఇక్కడ డీ బిట్ అని చెప్పేసి చెప్తున్నాడు. డీ బిట్ అనేది ఏంటంటే డీప్ హోల్ డ్రిల్లింగ్. డీప్ హోల్ అంటే డెప్త్గా ఎక్కువ లోతు వేయాల్సినటువంటి డ్రిల్స్ అనమాట. వాటిలో డీప్ హోల్ డ్రిల్స్ అని చెప్తారు. డీప్ హోల్ డ్రిల్స్ అనేవి ఇక్కడ చూపించినాడు. ఈ విధంగా ఉంటాయి డీప్ హోల్ డ్రిల్స్. డ్రిల్స్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ విత్ వ్యారింగ్ హెలెక్స్ యాంగిల్స్
ఫర్ డ్రిల్లింగ్ డిఫరెంట్ మెటీరియల్స్. అంటే రకరకాల మెటీరియల్స్ మీద మనం డ్రిల్లింగ్ వేస్తూ ఉంటాం. అంటే మైల్డ్ స్టీల్ మీద కానీ, క్యాస్ట్ ఐరన్ మీద కానీ, హై స్పీడ్ స్టీల్ మీద కానీ, లేకపోతే క్రోమియం స్టీల్ మీద కానీ, లేకపోతే అల్యూమినియము, కాపరు, జింకు, లెడ్, అట్లా సాఫ్ట్ మెటల్స్ మీద, హార్డ్ మెటల్స్ మీద రకరకాల మెటీరియల్స్ మీద మనం డ్రిల్ వేస్తూ ఉంటాం. ఆ డ్రిల్ యొక్క మెటీరియల్ యొక్క మెటీరియల్ని బట్టి మనము డ్రిల్స్ అనేటివి సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. అంటే సెలెక్ట్ చేసుకోవడం అంటే ఏంటంటే వ్యారింగ్ ఎలెక్స్ యాంగిల్. అంటే ఈ ఎలెక్స్ యాంగిల్ అనేది మారుతూ వస్తుంది. అంటే రకరకాల మెటీరియల్స్కు ఈ హెలెక్స్ యాంగిల్ అనేది మారుతూ వస్తుంది అనమాట. అంటే బాగా సాఫ్ట్గా ఉన్నటువంటి మెటీరియల్స్కు యాంగిల్ తక్కువగా ఉంటుంది, ఎక్కువ హార్డ్గా ఉన్నటువంటి మెటీరియల్స్కు యాంగిల్ పెరుగుతూ ఉంటుంది అనమాట. అట్లా మార్చుకుంటూ ఉండొచ్చు. జనరల్ పర్పస్ డ్రిల్స్ హ్యావ్ ఏ స్టాండర్డ్ ఎలెక్స్ యాంగిల్ ఆఫ్ 20.5 డిగ్రీ, 27.5 డిగ్రీ. జనరల్ పర్పస్ అంటే జనరల్గా మనం ఎక్కువ మైల్డ్ స్టీల్ని ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటాం మనం టెక్నికల్ సైడ్. సో వాటిలో ఉపయోగించేటువంటి డ్రిల్ యొక్క హెలెక్స్ యాంగిల్ వచ్చేసి మనకు 27.5 డిగ్రీ ఉంటుందన్నమాట. దే ఆర్ యూస్డ్ ఆన్ మైల్డ్ స్టీల్ అండ్ క్యాస్ట్ ఐరన్. మైల్డ్ స్టీల్ అంటే ఎంఎస్. మైల్డ్ స్టీల్ అంటే సర్వసాధారణంగా మనము అన్ని మెటల్స్ ఎక్కువ మైల్డ్ స్టీల్తోనే తయారవుతూ ఉంటాయి. మైల్డ్ స్టీల్తోనే ఎక్కువ మెటీరియల్స్ ఆబ్జెక్ట్స్ తయారు చేస్తూ ఉంటారు. కాబట్టి ఇది జనరల్ మెటీరియల్. ఈ జనరల్ మెటీరియల్ అంటే మనం మన ఇళ్ళకు ఉపయోగించుకుంటే కడ్డీలు కావచ్చు, అంటే పురిరాడ్లు కాకుండా కిటికీలకు అంత వేసుకుంటాం కదా, కిటికీలకు కానీ, గ్రిల్స్ కానీ, అట్లాంటి వాటికి ఉపయోగించేటువంటి స్క్వేర్ రాడ్లు కానీ, రౌండ్ రాడ్లు కానీ, ఇవన్నీ కూడా మైల్డ్ స్టీల్తో తయారు చేస్తారు. అట్లనే మిషన్స్లలో ఎక్కువ భాగం మైల్డ్ స్టీల్స్తోనే తయారు చేస్తారనమాట. వీటికన్నిటికి కూడా 27.5 డిగ్రీ ఎలెక్స్ యాంగిల్ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. జనరల్ పర్పస్ డ్రిల్ బిట్స్ వాటికి ఉపయోగించేటువంటి డ్రిల్ యొక్క ఎలెక్స్ యాంగిల్ అనేది వచ్చేసి 27.5 డిగ్రీ ఉంటుంది. అట్లనే క్యాస్ట్ ఐరన్ కూడా. క్యాస్ట్ ఐరన్ అనేది తెలుసు కదా, బ్రిటిల్ మెటీరియల్. అంటే మనము క్యాస్ట్ ఐరన్ అనేది ఎక్కడ చూడొచ్చు అంటే మన బాయిలలో లేకపోతే బోర్లలో లోపల పైపుకు తగిలించుంటాం ఒకటి, ఫుట్బాల్ అని చెప్పేసి. ఆ ఫుట్బాల్ యొక్క మెటీరియల్ క్యాస్ట్ ఐరనే. అట్లనే మన కరెంటు మోటార్ల యొక్క బాడీ అంతా కూడా, ఎలక్ట్రిక్ మోటార్స్ ఉన్నాయి కదా, ఎలక్ట్రిక్ మోటార్స్, ఆ మోటార్స్ యొక్క బాడీ అంతా కూడా క్యాస్ట్ ఐరనే. ఆ క్యాస్ట్ ఐరన్ బాడీ అనేది ఎంత హీట్కైనా తట్టుకుంటుంది, ఎంత ఒత్తిడికైనా తట్టుకుంటుంది. కాకపోతే దాని మీద బలంగా దెబ్బలు తగలడం వల్ల, లేకపోతే అది గట్టిగా కింద పడడం వల్ల ఊరికి ఎరిగిపోతుంది అనమాట. దాన్ని బ్రిటిల్నెస్ ప్రాపర్టీ అంటారు. అట్లా కాస్ట్ ఐరన్తో తయారు చేయబడినటువంటి మెటీరియల్స్కి కానీ, మైల్డ్ స్టీల్ మెటీరియల్స్కి కానీ జనరల్ పర్పస్గా ఉపయోగించేటువంటి డ్రిల్ యొక్క ఎలెక్స్ యాంగిల్ వచ్చేసి 27.5 డిగ్రీ ఉంటుందన్నమాట. ఏ స్లో హెలెక్స్ డ్రిల్ ఈజ్ యూస్డ్ ఆన్ మెటల్స్ లైక్ బ్రాస్, గన్ మెటల్, ఫాస్ఫరస్, బ్రాంజ్ అండ్ ప్లాస్టిక్స్. అంటే తక్కువ ఎలెక్స్ యాంగిల్ ఉన్నటువంటి డ్రిల్ బిట్స్ను ఈ సాఫ్ట్ మెటల్స్, ఇక్కడ చూపించినటువంటి మెటల్స్ అన్నీ కూడా సాఫ్ట్ మెటల్స్. ఏంటివి? లైక్ బ్రాస్ అంటే తెలుసు కదా, ఇత్తడి. అట్లే గన్ మెటల్, అంటే గన్ మెటల్స్ అంటే గన్ మెటల్ బేరింగ్స్ అవి ఉపయోగిస్తూ ఉంటారు ఇండస్ట్రీస్లలో. ఆ మెటీరియల్ అది కూడా ఇంచుమించు బ్రాస్ లాంటి, బ్రాంజ్ లాంటి మెటీరియలే. అట్లనే ఫాస్ఫరస్, బ్రాంజ్ అంటే ఇత్తడి, కంచు అంటాం కదా, కంచు లాంటి మెటీరియల్ ఫాస్ఫరస్, బ్రాంజ్ అండ్ ప్లాస్టిక్. వీటికన్నిటికి కూడా ఎలెక్స్ యాంగిల్ అనేది తక్కువగా ఉంటుందన్నమాట. అంటే 27.5 డిగ్రీ కంటే తక్కువగా ఉంటుంది. ఏ క్విక్ హెలిక్స్ యాంగిల్ ఈజ్ యూజ్డ్ ఫర్ కాపర్, అల్యూమినియం అండ్ అదర్ సాఫ్ట్ మెటల్స్. అంటే క్విక్ ఎలెక్స్ యాంగిల్ అంటే ఏంటంటే తొందరగా మనకు యాంగిల్ సెట్ చేసుకొని, అంటే 27 డిగ్రీస్కు అటు ఇటుగా, అంటే 27, 28 కానీ, 29 కానీ, 30 కానీ, లేకపోతే 25 డిగ్రీస్ నుంచి 30 డిగ్రీస్ వరకు ఏదో ఒక యాంగిల్లో డ్రిల్ బిట్ను గ్రైండింగ్ చేసుకోవడం వల్ల కాపర్ కానీ, అల్యూమినియానికి కానీ, అంటే సాఫ్ట్ మెటల్స్, కాపర్ అన్న సాఫ్ట్ మెటల్, అల్యూమినియం కూడా సాఫ్ట్ మెటల్, వీటికి ఇంచుమించు 25 డిగ్రీస్ నుంచి 30 డిగ్రీస్ వరకు ఉన్నటువంటి ఎలెక్స్ యాంగిల్ను ఉపయోగించుకోవచ్చు అనమాట. తర్వాత ఇక్కడ మనకు 3 రకాల డ్రిల్ బిట్స్ చూపిస్తూ ఉన్నాడు. ఇక్కడ వచ్చేసి ఫిగర్ 5లో ఏలో వచ్చేసి మనకు డ్రిల్ బిట్ నీట్గా కనపడుతూ ఉంది. అంటే దీని యొక్క ఎలెక్స్ యాంగిల్ అనేది జనరల్గా ఉపయోగపడేటువంటి ఎలెక్స్ యాంగిల్. ఇక్కడ ఎక్కువ పొడవుగా ఉన్నటువంటి ఎలెక్స్ యాంగిల్, ఇక్కడ మరీ తక్కువగా ఉన్నటువంటి ఎలెక్స్ యాంగిల్. సో ఇది వచ్చేసి జనరల్ పర్పస్ కోసం ఉపయోగపడుతుంది. ఇది వచ్చేసి సాఫ్ట్ మెటల్స్కి ఉపయోగపడుతుంది. ఇది వచ్చేసి హార్డ్ మెటల్స్కి ఉపయోగపడుతుంది. ఇక్కడ మీరు ఈ యాంగిల్స్, ఈ ఎలెక్స్ యాంగిల్స్ అనేవి 3 విధాలుగా ఇట్లా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఏ క్విక్ ఎలెక్స్ డ్రిల్ షుడ్ నెవర్ బి యూస్డ్ ఆన్ బ్రాస్
యాజ్ ఇట్ విల్ డిగ్ ఇన్. అంటే ఏంది, ఎలక్స్ యాంగిల్ తక్కువగా ఉన్నటువంటి ఎలక్స్ యాంగిల్ ఉన్నటువంటి డ్రిల్ బిట్స్ను ఎక్కడ వాడకూడదంటున్నాడు, బ్రాస్లో వాడకూడదంటున్నాడు. బ్రాస్ మెటల్స్ మీద తక్కువగా ఉన్నటువంటి డ్రిల్ బిట్స్ను ఉపయోగించకూడదు, తక్కువ ఎలక్స్ యాంగిల్ ఉన్నటువంటి డ్రిల్ బిట్స్ను వాడకూడదు అనమాట. అట్లా వాడడం వల్ల ఏమవుతుందంటే అది తవ్వుకొని పోతూ ఉంటుంది లోపలికి. డిగ్ అంటే తవ్వుకోవడం, గుంతలాగా తవ్వుకొని పోతూ ఉంటుంది, కాబట్టి వాడకూడదు. అండ్ ద వర్క్ పీసెస్ మే బీ థ్రోన్ ఫ్రమ్ ద మిషన్ టేబుల్. అట్లా ఇది అట్లా డిగ్ అయిపోయి పట్టుకొని ఏవైతే మనం జాబ్స్ను వయసులో కానీ లేకపోతే క్లాంప్స్తో కానీ బిగించి ఉంటామో మిషన్ టేబుల్స్